కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో రీజనల్ మేనేజర్గా పనిచేసి ఉద్యోగపరమైన పొందిన జి జగ్గయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి టెక్నాలజీ గురించి, దాని ఆవశ్యకత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. ఎలా ఉన్నారండి? బాగున్నాండి సార్. నేను ఈ మధ్య ఒక పదం విన్నా అండ్ దాని గురించి ఒక ఆర్టికల్ కూడా చదివాను. ఏఐ చెఫ్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన టెక్నాలజీ అనేది మన పనులని సులభతరం చేస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ ఈ ఏఐ చెఫ్ అనే దాన్ని ఇలాంటి పద్ధతులు కొన్ని చూడగా ఏమనిపిస్తుందంటే మనిషిని బద్ధకస్తుడిని చేస్తుంది అన్న భావం కలిగిస్తుంది. అసలు మనిషికి టెక్నాలజీ ఎంతవరకు అవసరం అంటారు? అసలు ఈ టెక్నాలజీని మనుషులు కరెక్ట్గానే ఉపయోగిస్తున్నారంటారా? ఓకే, టెక్నాలజీ అని చాలా రంగాల్లో వచ్చింది. ఖచ్చితంగా టెక్నాలజీ పెరిగింది అంటే అభివృద్ధి జరుగుతుంది అనేది మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఏఐ చెఫ్ అన్నారు కదా. అవును, నేను చూశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గతంలో ఇంటికి వచ్చిన కోడలు వంట చేయాలంటే ఏమైనా సలహాలు తీసుకోవాలంటే అతను కనుక్కునేది, లేకపోతే తోటి కోడలు అంటే వాళ్ళ అంతకన్నా ఆమెకన్నా పెద్దమ్మ ఉంటే కనుక్కునేది. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏదైనా డౌట్ ఉన్నా కానీ అత్తమ్మనో అమ్మనో అక్కనో ఇలా అందరూ ఉండేవాళ్ళు. ఇది చెఫ్ అని అంటే ఈ వంట వరకు వస్తే. ఇప్పుడు ఇది మీరు అన్నదాని ప్రకారం దాంట్లో ఏఐ చెఫ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద, మనుషులు చెప్తలేరు అని ఇప్పుడు రకరకాల యాప్స్ వస్తున్నాయి. అంటే దాంట్లో ఏంటంటే కొంత ఇన్నోవేషన్. ఇంట్లో వంటలలో కూడా మనిషికి జీవం ఉంటుంది కదా, 4 రకరకాల రుచులను కోరుకుంటుంది. సాధారణంగా మిగతా జంతువులకు అంత ఉండదు, బేసిక్గా 1-2 ఉంటాయి. కానీ మనిషికే అన్ని రకాల రుచులు కావాలని అనుకుంటారు. దాంట్లో ప్రయోగాత్మకంగా టెక్నాలజీ డెవలప్ చేశారు. అది అవసరమా కాదా అనేది అదేమి దేశ ఆర్థిక వ్యవస్థకో లేకపోతే మనిషి జీవన విధానం మెరుగుపరగడానికో ఏమో ఉపయోగపడదు. అది నన్ను అడిగితే ఒక లగ్జరీ ఐటమ్ లాగా. ఎగ్జాక్ట్లీ. దాన్ని కనుక్కొని ఇప్పుడు కదా యూట్యూబ్లో చూసి వంటలు ఎలా నేర్చుకుంటున్నారో అది కొన్ని గైడ్ చేస్తుంటుంది, అంటే కొన్ని సలహాలు ఇస్తుంది. కొత్త కాంబినేషన్, కొత్త టేస్ట్లు తెలియని దాంట్లో. ఇప్పుడు మామూలుగా ఎలా అంటే రంగులు ఎన్ని అనుకుంటున్నారు మీరు? కలర్స్ అందరికీ తెలిసింది అయితే 7 అని చెప్తారు సార్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంకా వేరియంట్స్ ఉన్నాయి అందులో. అవును, వాస్తవానికి కలర్ ఒకటి. ఇది తెలుపు. చెల్గా మామూలుగా ఏంటంటే నీటి చుక్క ఉంటుంది కదా, నీటి చుక్క ఉంటే సూర్యకిరణం పడి రిఫ్లెక్షన్ అయ్యి ఇంద్రధనుసులాగా 7 రంగులుగా ఏర్పడతాయి. అంటే ఇన్ జనరల్గా మీరు అన్నట్టు 7 రంగులు అనుకుంటాం. కానీ టెక్నాలజీ డెవలప్ అయ్యి మిక్సింగ్, కొంత బ్లాక్, కొంత వైట్, కొంత బ్లూ, కొంత రెడ్, రకరకాల కలర్స్. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ వచ్చాయి. అలాగే ఇది ఎందుకంటే వంటలలో కూడా ఒక కొత్త టేస్ట్ అవన్నీ వచ్చినాయి. వాటిని అంతవరకే తీసుకుంటే పర్వాలేదు. అవేమి కుక్ చేయడం లేదు. నిజంగా అవి కుక్ చేసే మిషన్లు అనుకో ఎక్కడో కార్పొరేట్ లెవెల్లో పెద్ద పెద్ద హోటల్లో ఉపయోగపడతాయేమో కానీ ఇళ్ళల్లో కరెక్ట్ కాదు అనేది మన ఉద్దేశం. ఎందుకంటే వంటతో పాటు రుచి, అభిరుచి, ఆత్మీయతను రుచి చూపించాలి. అంటే మన అమ్మ వండింది బాగుంటుంది, అమ్మ తర్వాత మన భార్య వండింది బాగుంటది. అంటే అమ్మ ఉన్నంత మట్టుకు అమ్మ అనే అంటాం మనం. అమ్మ అలా చేస్తే ఇలా చేసేది. అయితే నిజంగా అమ్మ బాగా చేస్తున్నా కానీ అమ్మ తర్వాత మా భార్య బాగా చేస్తుందని చెప్పాలి. నిజానికి కూడా ఆవిడే బాగా చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కొన్ని నాకు నచ్చే విధంగా ఉండడం అనేది సహజమే. కానీ ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా ఉండకపోతే కూడా ఆయన ఐసోలేట్ అవుతాడు మనిషి. మనం నమ్ముకున్న సిద్ధాంతము ఎంత కరెక్ట్ అయినా కానీ, ఎంత హేతుబద్ధమైనా కానీ దాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తుండ్రో అనే దాని మీదకి వెళ్ళి ఉంటుంది. ఇక్కడ ఏఐ చెఫ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న చెఫ్ కాబట్టి ఖచ్చితంగా కొత్త రుచులను పరిచయం చేస్తుంది. వాటిని అంతవరకు వాడుకోవచ్చు. కానీ ఇంట్లో ఏం చేస్తాం, ఏఐ అంటే దాన్ని కొనుక్కోలేం కదా. మేబీ యాప్స్ వచ్చి అందుబాటులోకి వస్తే ఇట్స్ ఓకే. అండ్ సార్ ఇంకొక థింగ్, ఇప్పుడు మనం ఏఐ చెఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఇది అనేది ఒక లగ్జరీ ప్రోడక్ట్. ఇది ఏంటంటే సంథింగ్ ఒక కొత్త రుచులను చూడాలి, కొత్త ధనాన్ని తెలుసుకోవాలి, ఇలాంటి ఆతురతో ఉన్న వాళ్ళకి దాన్ని ఖర్చు చేయగలిగే వ్యక్తులకి ఉపయోగపడుతుంది. కానీ సార్ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, కలర్ అనేది ఒకటే అని. ఒకప్పుడు మనిషికి పగలు రాత్రి అంటే
తెలుపు నలుపు 2 రంగులు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇంద్రధనస్సులో 7 రంగులు చూశారు. అవును. కానీ ఇప్పుడు మనిషి అనేవాడు ఒక అవసరానికి టెక్నాలజీని మొదలుపెట్టి ఇప్పుడు ఏ విధంగా మారిందంటే పరిమితికి మించి, అవసరానికి మించి ఆహ్లాదానికి ప్రతి దానికి ఏఐని యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు మన పనిని సులభతరం చేయడానికి మాత్రమే మన ఈ ఫ్యాన్స్ కానీ సంథింగ్ వాచెస్ కానీ టైం తెలుసుకోవడానికి మిషన్స్ అనేవి ఇక్కడి నుంచి మొదలుపోయినాయి, చిన్న చిన్న వాటి నుంచి. అలాగ మిషన్స్ ఇలా రకరకాలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ ఏఐ అనేది నిజంగా మనిషికి అవసరం అంటారా? ఈ ఏఐ అనేది మనిషికి ఉపయోగపడేది అంటారా? అవసరానికి మించినది అంటే ఏదైనా వాడుకునే తీరుని బట్టి అన్నాం కదా. సింపుల్ గా మాట్లాడాలంటే కత్తి, చాకు ఉన్నది, నైఫ్ ఉంది, కూరగాయలు కోయవచ్చు, పీకలు కోయవచ్చు. అలాగే టెక్నాలజీ అణుబాంబు అంటే అణుశక్తి ఉన్నది. దాన్ని ఒక అణుబాంబు తయారు చేసి వేరే దేశం మీద ఇచ్చి విధ్వంసానికి వాడచ్చు, లేదు దాంతో కూడా పవర్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగా ఎప్పుడు కూడా తీసుకున్న నిర్ణయం మీద అది ఎవరి చేతిలో ఉన్నదనే దాని మీద ఉంటది. ఇప్పుడు గన్ను ఉంది, రక్షణకు వాడుకోవడం వేరు, ఎదుటి వారి మీద అటాక్ చేయడం అనేది వేరు. కాబట్టి మనం దాన్ని వాడుకునే తీరుని బట్టి టెక్నాలజీ డెవలప్డ్ అవ్వడం అనేది ఖచ్చితంగా సులభతరం చేస్తుంది పనులు. అంతకుముందు ఒక రోడ్డు వర్క్ ఉంటే 100 మంది లేబరు వర్కర్సు సంవత్సరాల తరబడి రోడ్లు వేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి జేసీబీ కావచ్చు, టిప్పర్స్ కావచ్చు, మిక్సింగ్ మిషన్స్ కావచ్చు, వాటితోటి మన రేపటి వరకల్లా రోడ్ పడిపోతుంది ఒక రోజులో, కొద్ది రోజులలో. అంటే అది అవసరం అవుతుంది. ఓకే, మనలాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాలలో సాంకేతికత ఉన్నప్పటికీ అన్ని విషయాలలో ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనకేంటంటే వర్కింగ్ ఫోర్స్ ఉంది, ఎక్కువ మందిని వాడుకోవడానికి మ్యాన్ పవర్ ఉంది. మరి వాటిని వాడుకోకుండా నీవు వీటిని వాడడం వలన ప్రొడక్షన్ అంటే అవుట్పుట్ వస్తుందేమో కానీ, ప్రొడక్షన్ పెరుగుద్దేమో కానీ, అంటే ఎక్కువ వర్క్ అవుట్పుట్ వస్తుంది కానీ చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళ జీవనోపాధి పోతుంది. కాబట్టి దాన్ని ఎక్కడ అవసరం లార్జ్ స్కేల్లో చేసినప్పుడు వాటిని వాడుతూ, తొందరగా కావాల్సినప్పుడు వాటిని వాడుతూ, నార్మల్ కోర్సులో మన మానవ వనరులను వినియోగించుకుంటే మనకు అప్రాప్రియేట్గా ఉంటుంది, అంటే సమంజసంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం పరిస్థితికి అనుగుణంగా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా అనుకో, ఉదాహరణకు ప్యాంటు షర్ట్ వేసుకొని స్టైల్గా ఉంటాం. ఉదాహరణకు ఇంట్లో అనుకో లుంగి వేసుకోను, లేకపోతే ఒక నైట్ ప్యాంట్ వేసుకొని ఉంటాం, అంటే కన్వీనియంట్. రాత్రి పడుకునేటప్పుడు కూడా జీన్ ప్యాంట్ వేసుకోం కదా. టెక్నాలజీని కూడా మనం అలా వాడుకోవాలి. కానీ డెఫినెట్గా టెక్నాలజీ అభివృద్ధికి అనేది పనికి వస్తుంది. మన దేశ ఎకనామీని పెంచడం కోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం మనం గట్టిగా, కానీ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించాలి, ఆ ఎకనామీని గ్రో చేయాలి. మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఇలాంటి వాటికి? ఏ విధమైన పద్ధతి అయితే మంచిది? ఓకే, ఇక్కడ టెక్నాలజీ లింక్లో అని కాకుండా ఆర్థిక వ్యవస్థ అనే దానికి ఇండియా చాలా గ్రో అవుతుంది ఆర్థికంగా. ఒకప్పుడు వెనుకబడిన దేశంగా ఉండేది స్వతంత్రం వచ్చిన రోజుల్లో, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశము అని అంటున్నాం. ఇప్పుడు కూడా ఆ మాట వాడుతున్నప్పటికీ జీడిపిలో అంటాం, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని తీసుకుంటే ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నది భారతదేశం. ఓకే, మనకు ఇన్ని హర్డిల్స్ ఉన్నప్పటికీ, హర్డిల్స్ అంటే జనాభా ఎక్కువ ఉండడం కూడా ఒక రకంగా పాజిటివ్, ఒక రకంగా నెగటివ్. అంటే ఇంతమంది బాగోగులు చూస్తూ ప్రభుత్వాలు అభివృద్ధి వైపు వెళ్ళాలి. అయితే ఇంకా నిరుద్యోగం ఉన్నది, పేదరికం ఉన్నది అని అంటే ఒక రకమైన అంటే ఈ ఆర్థిక వనరుల పంపిణీ కానీ, అంటే ఆదాయ పంపిణీ జరగడం లేదు సరిగా. ఈ జీడిపి అంటున్నారు, జీడిపి ఉదాహరణకు 100 రూపాయలు అనుకుందాము. ఒక అంబానీ అదాని దగ్గరనే 80 రూపాయలు ఉండి 20 రూపాయలు మనందరి దగ్గర ఉన్నదనుకో, చూడడానికి కంట్రీలో 100 రూపాయలు ఉన్నట్టు ఉంటుంది. మరి 20 రూపాయలు ఎంతమంది దగ్గర ఉంటే వీళ్ళంతా పేదవాళ్ళ కిందికే వస్తారు కదా. దాన్ని వాస్తవానికి ఆదాయ పంపిణీ జరగాలి. ఇట్లా అంటే కాన్సన్ట్రేటెడ్గా ఏ ఒక్కలో, ఇద్దరు, నలుగురు, 5గురు అని కాకుండా ఎక్కువ మంది అభివృద్ధి చెందేటట్టు మన ప్రభుత్వాన్ని, దేశానికి సంబంధించిన ఆర్థిక విధానాలు ఉంటే అందరూ బాగుపడతారు. సో అయితే కొద్దిగా ప్రభుత్వ విధానాల మార్పు తీసుకొచ్చి ఈ వనరులు అనే అందరికి పంపిణీ, ఆదాయం అనేది అందరికి వచ్చేటట్టు, అంటే పేదవాళ్ళు ఉండకుండా చూడాలి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేయాలి. చెప్తే కదా ఎక్కడ సాంకేతికత అవసరమో అక్కడ అవసరం. ఇప్పుడు ఒక విమానం ఎగరాలంటే టెక్నాలజీ అవసరం, అలాగే ఒక రోడ్డు పోయాలంటే మామూలు లేబర్ సరిపోతుంది. ఇట్లా మనం దాన్ని వాడుకోవాలి. మన దగ్గర అన్ని అంటే లేబర్ ఎక్కడైతే ఉపయోగించడానికి అవకాశం ఉందో
అక్కడ టెక్నాలజీ మరీ అంత ఎక్కువగా అవసరం లేదు. కాకపోతే సాంకేతికత డెవలప్ అవుతే అంటే ఇంప్రూవ్ అవుతే ఖచ్చితంగా ఈజీ అవుతుంది. అంటే సార్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఈ విధానం అంటే ఈ ప్రశ్న ఎందుకు అడగాలనిపించింది అంటే సార్ మైన్స్ చూసారు ఎప్పుడైనా మీరు మైన్స్లో కొన్ని 100 అడుగులు 1000 అడుగుల్లోకి మనుషులు అక్కడ అంత ప్రమాదం ఉందని తెలిసి కూడా మనుషులను ఉపయోగిస్తున్నారు అక్కడ ఇప్పటికి తవ్వకాలు చేయడానికి. ఆ కోల్ మైనింగ్ కానీ గోల్డ్ మైనింగ్ కానీ సంథింగ్ సిల్వర్ మైనింగ్ కానీ రకరకాలుగా ఈ ఇంత టెక్నాలజీ ఉండి అలాంటి పెద్ద పెద్ద వ్యవస్థల్లోకి మనిషికి రిస్క్ ఉంది, మనిషి ప్రాణాలకు అపాయం ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఉన్న చోట టెక్నాలజీని ఉపయోగించడం మానేసి మనం సులభతరంగా చేసుకోగలిగే ప్రతి పనికి టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఇది నాకు అనిపిస్తుంది నిజంగా మనిషి చేస్తుంది కరెక్టేనా అంటే ఇప్పుడు మనిషి ఇంత ఎవాల్వేట్ అవ్వడానికి కూడా కారణం రక్షణ. మనం కట్టుకునే బట్ట, ఈ సొసైటీ, మనం నిర్మించుకున్న ఇల్లు, ఇవన్నీ కూడా మనిషికి రక్షణ కల్పించడానికి మాత్రమే. కానీ అలాంటి రక్షణ కోసం టెక్నాలజీని ఉపయోగించడం మానేసి మన ఆహ్లాదగాలకి అంటే వీటికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఆ కోల్ మైన్స్ కావచ్చు, మిగతా మైన్స్ కావచ్చు, గతంలో ఉన్నట్టు ఏం లేదు. టెక్నాలజీని అక్కడ వాడుతుండ్రు, వీళ్ళకి ఈజీ అయింది పోవడం కానీ రావడం కానీ. అంతకుముందు నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఈజీగా మెషిన్ ఉంది, ట్రాలీల లాగా ఉంటే దాంట్లో వెళ్తుండ్రు వస్తారు. అయితే ఏది ఏం వచ్చినా కానీ ఒక మెషిన్ ఉంది, దాన్ని ఆపరేట్ చేయాలంటే మనిషి కావాలి కదా. అన్ని ఆటోమేటిక్గా చేయలేము. కాబట్టి మనిషి అనేది ఎప్పుడు అవసరమైతే అన్ని వనరుల కన్నా మానవ వనరులు గొప్ప. డబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మనిషి లేకుండా ఏది నడవదు. కాబట్టి ఇంత సాంకేతికత వచ్చినా మనిషి అవసరం కాబట్టి అంతే, తప్పదు, కొన్ని మనుషులు ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు దాదాపు సేఫ్టీ మెజర్స్ చాలా పెరిగినాయి, చాలా అంటే చాలా పెరిగినాయి, చాలా ఇంప్రూవ్డ్. మనం ఎప్పుడో ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నెగటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. బాగా ప్రోగ్రెసివ్గానే ఉన్నది దేశం కానీ, అంటే ఇండస్ట్రియలిస్టులు కానీ, గవర్నమెంట్ కానీ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుంది. మైన్స్లో కూడా అక్కడక్కడ ప్రమాదవశాత్తు అవుతుంటే దట్ ఈస్ యాక్సిడెంట్, అనుకోకుండా జరిగే ప్రమాదాలు, యాక్సిడెంట్స్. కాబట్టి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నాలజీ అనేది మనిషికి ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అన్న దాని గురించి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ.